గురువు భారతీయ సంప్రదాయంలో అనాది నుండి ఇప్పటి వరకు గురుస్థానం చాలా గొప్పది, పవిత్రమైనది. అందుకే మన ధర్మం మనకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని నేర్పించింది, ఇప్పటికీ నేర్పిస్తూనే ఉన్నది. గురువు లేని విద్య అడవిగాచిన వెన్నెల, అలాగే బూడిదలో పోసిన పన్నీరు లాంటిది అంటారు మన పెద్దలు. అందుకే పరిస్థితులు ఎలాంటివైనా గురువుకు అబద్ధం చెప్పరాదు. ఒక్కసారి చరిత్ర మూలాల్లోకి వెళ్ళి చూస్తే కర్ణుడు ఎంత గొప్ప వీరుడో మనందరికీ తెలుసు. కానీ తాను క్షత్రియుడను కాదు అని ఒక చిన్న అబద్ధం చెప్పినందుకు తాను నేర్చుకున్న విద్య అవసరానికి పనికిరాదు, అంతకు మించి అసలు గుర్తుకే రాదు అని తన గురువు పరశురాముడి చేత శపించబడ్డాడు. ఇక ఏకలవ్యుడి విషయానికి వస్తే తన గురువు ద్రోణాచార్యుడు తనకు విద్యను నేర్పను అన్నందుకు గురువు లేకుండా గురువు విగ్రహం ఎదురుగా పెట్టుకొని సాధన చేసి గొప్ప వీరుడయ్యాడు. కారణాలు ఏవైనా చివరికి తన విలువిద్యను ప్రదర్శించే అవకాశం శాశ్వతంగా దూరమైంది. అసలు గురుస్థానం ఎంత గొప్పది అంటే జగద్గురు అయిన భగవంతుడు శ్రీకృష్ణుడు గురువు యొక్క బోధనను రుచి చూడడానికి స్వయంగా తానే శిష్యుడిగా మారి బాల్యంలో సాందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అందుకే వృత్తి ఏదైనా, విద్య ఏదైనా అది మనల్ని సన్మార్గంలో నడిపేది అయితే, గురువు సరైన వారు అయితే ఆ గురువును మనం గౌరవించాల్సిందే. గురువులు కూడా నైతికతతో సన్మార్గంలో నడిచినప్పుడే నిజమైన సమాజం నిర్మించబడుతుంది. అలాంటి గురువులందరికీ మనస్ఫూర్తిగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని నిండు మనసుతో చేతులు జోడించి మొక్కుతున్నాను.